సోషల్ మీడియా అనేటటువంటిది క్రమంగా చిన్న పిల్లల్ని కూడా లైంగికపరమైనటువంటి వేధింపుల వైపుకి, అట్లాగే ఒక మానసిక పరమైనటువంటి జబ్బు వైపుకి వెళ్ళిపోతున్నారు. అడిక్ట్ అయిపోతున్నారు. దాంతో పాటు ఇక చదువుల మీద కాన్సంట్రేషన్ పోతోందన్నటువంటిది యూరప్ సమాజంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైద్య నిపుణులు, మానసిక శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు పెద్ద ఎత్తున చర్చలు జరిపి, ఆ తర్వాత ఇప్పుడు ఒక్కొక్క దేశము చిన్న పిల్లలని సోషల్ మీడియాలో అకౌంట్‌కి ఓపెన్ చేయడానికి నిరాకరిస్తూ చట్టాలు చేస్తుంటే, ఇప్పుడు యూరోపియన్ పార్లమెంట్ తాజాగా సోషల్ మీడియా ఏదైతే 16 ఏళ్ల లోపు వాళ్ళకి బ్యాన్ చేసేందుకు ఉద్దేశించినటువంటి దాన్ని ఆమోదించింది. ఏదైతే 483 మంది ఉన్నటువంటి ఈ యూరోపియన్ పార్లమెంటు సభ్యులలో 92 మంది మాత్రమే ఈ బిల్లుకి అగెనిస్ట్‌గా ఓటేశారు. 380 మంది దాకా పూర్తిగా సపోర్ట్ చేయడం అన్నటువంటిది సంచలనం సృష్టించింది. దాంతో రాబోయేటటువంటి రోజుల్లో యూరప్ సమాజంలో మార్పుకి ఒక అవకాశం ఏర్పడింది.